కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు సాధ్యం కాదని తెలిపిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. గ్యారంటీలపై నిలదీసిన హరీష్ రావును కాంగ్రెస్ మంత్రులు అడుగడుగునా అడ్డుకున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ భారతీయ కాంగ్రెస్ అయిందా అని ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ మంత్రుల్ని ప్రశ్నిస్తే బండి సంజయ్కు ఎందుకు నొప్పి పడుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఏ హామీలైతే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ఈ పార్టీ ఏ హామీలైతే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ఇవాళ ఈ హామీల అమలుకు అవసరమైనటువంటి కేటాయింపుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అనేటువంటిది పెద్దగా ఆశ్చర్యం గొలిపేటువంటి అంశం కాదు. కానీ ఇంత త్వరగా మాట తప్పుతారనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చూడవచ్చు. మనం పొంతన్నే లేదు కేటాయింపులకు కానీ బడ్జెట్లోని కేటాయింపులకు కానీ వాళ్ళు సూచించినటువంటి ఫిగర్స్కి కానీ అమలు తలపెట్టినటువంటి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు అవసరమైనటువంటి మోతాదులను కానీ వాటిని పరిశీలించి చూసినప్పుడు బేరీజ్ వేసుకొని చూసినప్పుడు 100% పొంతలని లేనటువంటి ఫిగర్స్ అవి. అంటే దాని ద్వారా ఏమర్థమవుతుంది, 100 రోజుల లోపే 72 రోజులకే ఈ గ్యారంటీలను మేము అమలు చేయలేమని చెప్పి పరోక్షంగా బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజెప్పింది ప్రజలకు. ఇది అంగీకరించి తీరాలి ముమ్మాటికి. వారు ఇటు నుంచి అటు తిప్పి అటు నుంచి ఇటు తిప్పి చర్చ అంతా కూడా గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం పనితీరు ఇది అని చెప్పి అనేక కాంపోనెంట్స్ ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక 2-3 చోట్ల వచ్చినటువంటి పగుళ్లను భూతద్దంలో పెట్టి చూపించి మొత్తం గత ప్రభుత్వ 9.5 ఏళ్ల పరిపాలన తీరుకు, ప్రభుత్వ తీరుకు, పనితీరుకు ఇదే నిదర్శనం అన్నట్లు బురదల్లి చూపించి ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి రాష్ట్ర శాసనసభ సమావేశాలను వాడుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. అయినా సరే సిద్దిపేట శాసనసభ్యులు పూర్వపు సహచార మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు గత ప్రభుత్వ కాలంలో జరిగిన పనులను కానీ ఈ ప్రభుత్వం అమలు తలపెట్టినటువంటి పనుల విషయంలో కానీ శాసనసభలో వారు ఎత్తినటువంటి అంశాలు, ధీటుగా ఎదుర్కొన్నటువంటి తీరు, సమాధానాలు ఇచ్చినటువంటి తీరుకు ఆయన మాట్లాడుతుంటే అడుగడుగున అడ్డుపడి ఏ శాఖ మంత్రి ఏ సమాధానం చెప్పాలనో కాకుండా ఒకటి మాట్లాడుతుంటే ఇంకో శాఖ మంత్రి లేచి మాట్లాడతారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముఖ్యమంత్రులు సహా 6 మంత్రులు ఏకకాలంలో మా హరీష్ రావు గారిని ఎదుర్కోవడానికి కసరత్తు చేసినారు శాసనసభలో. అది ప్రజలంతా కూడా చూసినారు. ఎక్కడైనా ఒక చర్చ జరుగుతుంటే ఏం జరుగుతుంది, ఆ సంబంధిత సభ్యుల ప్రశ్నకో లేకుంటే వారు లేవనెత్తినటువంటి అంశానికో ప్రభుత్వపరమైనటువంటి వివరణ ఇస్తూనే ఇంకేదైనా అంశం తేటతెల్లం చేయదలుచుకుంటే, ప్రజలకు ఇంకా వివరణాత్మకంగా చెప్పదలుచుకుంటే చెప్తారు సంబంధిత శాఖ మంత్రి. అది సరిపోలేదనుకుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు లేచి చెప్పవచ్చు ఏ సబ్జెక్ట్ అయినా. ఇది వదిలిపెట్టి, ఈ సాంప్రదాయం వదిలిపెట్టి కొత్తగా సంబంధం లేనటువంటి శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా లేచి ఇరిగేషన్ చర్చ జరుగుతుంటే హరీష్ రావు మీద ఏకకాలంలో 5-6 మంత్రులు ఇంటికాల మీద లేచి నిలబడి ఇంటరప్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. శాసనసభ యొక్క ముందాతనాన్ని, సాంప్రదాయాన్ని కాపాడేటువంటి విషయంలో వారు ఎట్లా వ్యవహరించింది అనేది వారే ఒకసారి మళ్ళీ పునఃసమీక్ష చేసుకుంటే మంచిదని చెప్పి మేము భావిస్తున్నాం. అంతకు మించి ఆ సభల తీరు మీద ఎక్కువ